నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ముంపు గ్రామాల ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 645 గాను 643.50 నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి విలువ 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 4.06గా ఉంది. అలాగే ఇన్ఫ్లో 3162 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2314 క్యూసెక్కులుగా ఉంది. ఈరోజు 278 గేట్లను 1 ఫీట్ మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. గేట్ నెంబర్ 2 అండ్ గేట్ నెంబర్ 7 అండ్ గేట్ నెంబర్ 8 ఈచ్ 1 ఫీట్ పెట్టాము. గేట్ల ద్వారా 1934 క్యూసెక్స్ పోతుంది. అలానే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ 200 క్యూసెక్స్, రైట్ కెనాల్ 200 క్యూసెక్స్, లెఫ్ట్ కెనాల్ 400 క్యూసెక్స్ పోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగితే ఇంకా ఫర్దర్ గేట్ ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసు, రెవెన్యూ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మన ఇసుక ట్రాక్టర్లు ఏమైనా వాగులు ఇంకేమైనా ఉన్నా వాళ్ళ మూసి పరివాహక విలేజెస్ లో అందరికి అలర్ట్ చేయమని చెప్పడం జరిగింది. 2-3 రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకి పైనుంచి మాకు ఇన్ఫ్లో బాగా 3,100 క్యూసెక్స్ వస్తుంటే ఈ రోజు 1 ఫీట్ చొప్పున 3 గేట్లు ఎత్తడం జరిగింది. గేట్ల ద్వారా 1,500 క్యూసెక్స్, కెనాల్స్ ద్వారా 400 క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతున్నది. పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని 3-4 మండలాల చుట్టూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళకు, ఎంఆర్ఓకు, ఎంఈడిఓల ద్వారా, గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. మూసి పరివాహ ప్రాంతంలో ఎవరు ఉండకుండా, ప్రాణ నష్టం జరగకుండా అందరినీ అలర్ట్ చేసాం. ఇప్పుడు ఇన్ఫ్లోని బట్టి ఏమన్నా ఇన్ఫ్లో పెరిగితే పెంచడం, తగ్గితే